హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము చాలా డేస్ తర్వాత పెద్దమ్మ తల్లి గుడికి మల్లూరు వెళ్దామని ప్లాన్లో ఉన్నాము. అయితే మా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి, బాబు కోసం ఇలా ఒక బ్యాగ్లో ఇవన్నీ సర్దేసి ఉంచేసాను. అంటే ఒక క్లాత్, ఎక్స్ట్రా క్లాత్, బాబుకి కడుపులో నొప్పి వచ్చేది ఇలా అని ఒక హ్యాండ్ బ్యాగ్ రెడీ చేసి పెట్టేశాను. ఇంకొకటి ఫుడ్ ఐటమ్స్. మేమైతే ఎక్కడికి వెళ్ళినా బయట తినమండి, చాలా తక్కువ, రేర్. మా మామయ్య గారు అయితే అసలు తినరు. అందుకని రైస్, పప్పు, కూర, పచ్చడి అన్నీ ఇలా రెడీ చేసుకొని ఇదిగోండి, మా హస్బెండ్ ఏమో ప్రతిదీ కార్లో ఇలా సర్దేస్తూ ఉన్నారు నీట్గా. ఎందుకంటే వాటర్ లేకపోతే, మల్లూరు దగ్గర వాటర్ ఛాన్స్ లేకపోతే అదంతా అడవి కదా, ఇబ్బంది అయిపోతుందని మొత్తం నీట్గా రెడీ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మనము పెద్దమ్మ తల్లికి వెళ్ళే దారిని అండ్ టెంపుల్ని చూసేద్దాం. మళ్ళీ మనము ఆ వీడియోలో కలిసేసుకుందాం. ఇప్పుడు మనము అన్నపరెడ్డిపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చేసాము. ఇది అందరూ బాలాజీ టెంపుల్ అని పిలుస్తారు. నాకైతే ఈ టెంపుల్ మొదటిసారి విజిటింగ్. మేము ఇలా వెళ్తూ చాలా టెంపుల్స్ని కలిసామండి. అయితే ఫస్ట్ టెంపుల్ వచ్చేసి బాలాజీ టెంపుల్. అది ఎక్కడ ఉందండి? అన్నపరెడ్డిపల్లిలో ఉంది. రండి, ఇప్పుడు మనము దిగేసి లోపలికి వెళ్ళి లోపల ఆవరణ అంతా ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ కార్ పార్కింగ్కి చాలా ప్లేస్ వదిలేశారండి. నాకైతే దీని చుట్టుపక్కల ఇక్కడ గాలి కానివ్వండి, చుట్టూ వేసిన చెట్లు కానివ్వండి, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనము గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మనకి ధ్వజస్తంభం అనేది దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మనము గుళ్ళోకి ఎంటర్ అయిపోదాం. మమ్మల్ని ఈ గుడి దగ్గర అస్సలు వీడియో తీసుకోవటానికి ఒప్పుకోలేదండి. చాలా బతిమలాడుకున్నాము. ఏమండి, మేము స్వామివారిని ఫోటో తీసుకోము, వీడియో తీసుకోము, జస్ట్ చుట్టుపక్కల ఉన్నవి మాత్రమే వీడియో తీసుకుంటాము అని అంటే మాత్రమే ఇలా మాకు ఒప్పుకున్నారు. అయితే ఈ గుళ్ళో స్వామివారికి రథోత్సవానికి రథము కూడా ఉంది. ఇటు ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద తలుపు నిర్మించారు. ఇలా జనాలు వచ్చి ఒకవేళ కూర్చున్నా, లేదు అంటే ప్రదక్షిణాలు చేయటానికి తిరుగుతున్నా కానీ చాలా ప్లేస్ ఇలా రేకుల షెడ్లు వేసి కట్టారు. నాకు మాత్రం ఈ శిఖరం మాత్రం చాలా బాగా నచ్చింది. నాకైతే ఈ టెంపుల్లో నచ్చింది ఏమిటంటే, గోపురం పైన చూసారా అలా క్లౌడ్స్ వచ్చి ఎంత బాగుందో. ఈ టెంపుల్కి రైట్ సైడ్ వైపు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. మళ్ళీ మనము సెకండ్ టెంపుల్లో కలిసేద్దాం. ఇప్పటికీ ఫస్ట్ టెంపుల్ అయిపోయింది. అన్నపరెడ్డిపల్లిలోనే ఉన్న శివాలయం దగ్గరికి వెళ్తున్నాము. ఈ గుడి మాత్రం చాలా బాగుంటుందండి. శివలింగం ఆకారంలో ఉండే టెంపుల్లో మళ్ళీ శివుడు ఉంటారు. ఈ టెంపుల్ సరౌండింగ్స్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. చుట్టుపక్కల శివపార్వతులది అండ్ ఇంకా దక్షిణామూర్తి స్వామివారిని, నంది మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అసలు ఎంత బాగా కట్టారో మనకి ఈ టెంపుల్ని మొత్తాన్ని. మాత్రం నాకైతే బాగా నచ్చింది ఏంటి అంటే, ఈ నంది మాత్రం చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి టెంపుల్ అని నేమ్. చూసారా, అసలు ఆ శివలింగం చూసారా ఎంత బాగా నిర్మించారో. దాంట్లో మళ్ళీ శివుడట, ఎంత అద్భుతంగా ఉందో కదండి.
చూసారా అండి, శివపార్వతుల్ని ఎంత బాగా చెక్కారో. నాకైతే ఈ టెంపుల్ని అస్సలు వదలబుద్ధి కాదండి. ఈ టెంపుల్లో కోనేరు ఇంకా చాలా ఉన్నాయి. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేస్తే నాకు కమెంట్లో చెప్పండి. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ఏరియా ఉంది. సరే అండి, మరి మనము నెక్స్ట్ వీడియోలో కలిసేసుకుందామా? నెక్స్ట్ ఏ టెంపుల్కి వెళ్తున్నామో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడే పాలవంచకి వచ్చేసాము. మేము ఎలా వచ్చాము అంటే, అన్నపరెడ్డిపల్లి నుండి పాలవంచకి దారి ఉంది కదా, ఆ దారిలో వచ్చాము. ఇప్పుడు మనము పాలవంచలో ఉన్న చాలా ఫేమస్ అయిన అమ్మవారు అంటే ఆ జగన్మాత పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాం, వచ్చేయండి. ఇదిగోండి, ఇప్పుడే పెద్దమ్మ తల్లి గుడికి వచ్చేసాము. మనం ఇప్పుడు కార్ని పార్కింగ్ ప్లేస్లో పెట్టేసేసి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్దాము. గుడి బయట చాలా షాప్స్ ఉన్నాయండి. అంటే అమ్మవారికి కొంతమంది చీర అలా పెడతారు కదా, ఇంటి దగ్గర ఎవరైనా మర్చిపోయి వస్తే వాళ్ళకి యూజ్ అవుతుందని చీరలు, గాజులు, పండ్లు అలా బయట అమ్ముతున్నారండి. అలాగే చిన్నపిల్లలకి కూడా బొమ్మలు ఆడుకోవటానికి అమ్ముతున్నారు. మేమైతే మా మామయ్య గారు వచ్చేసి కారుకి అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమ తీసుకొచ్చేసి పూజ చేద్దామని తీసుకొచ్చారు. ఇప్పుడు ఆయన నిమ్మకాయలు కట్టేసేసి ఇలా కారుకి కుంకాలు, బొట్లు పెడుతున్నారనమాట. మేము లోపల వీడియో తీద్దాం అనుకున్నాం కాదండి, మా ఇంట్లో మా మామయ్య గారు ఒప్పుకోలేదండి. అందుకని బయట నుండే వీడియో చూపించాను. ఇదిగోండి, ఇప్పుడు మేము మల్లూరు నుండి మేడారం కూడా వచ్చేసాము. అయితే మల్లూరుది నేను ఆల్రెడీ మీకు యూట్యూబ్లో పెట్టేశాను కదా, అదేనండి. ఎందుకంటే నా దగ్గరున్న వీడియో క్లిక్ అనేది మిస్ అయిపోయింది. అందుకని నేను మేడారం క్లిక్ని పెట్టేస్తున్నాను, మల్లూరు పెట్టకుండా. అది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మేము మేడారంకి వెళ్తున్నాము. ఈ మధ్యలో దారి మధ్యలో ఫారెస్ట్ మాత్రం చాలా ఉందండి. నాకైతే భలే భయం వేసింది. ఎవరూ లేరు. నేను ఇంత ఫారెస్ట్ ఏరియాని ఎప్పుడూ చూడలేదు. మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే నాకు కమెంట్లో చెప్పేయండి. అది ఫ్రెండ్స్. ఇలా మేడారం వెళ్ళే దారిలో మాత్రం మన వైపు అంటే భద్రాచలం నుండి వెళ్ళేటప్పుడు మాత్రం ఇలా ఫారెస్ట్ తగులుతుంది. అదే వరంగల్ నుండి వచ్చేటప్పుడు ఇంత ఫారెస్ట్ తగలదు. ఇటు కూడా చాలా తక్కువ అండి. అంటే రవాణా బండ్లు నడిపే ఇది చాలా తక్కువ. ఎక్కువగా లారీలు వస్తున్నాయి కానివ్వండి, మనుషులు చాలా తక్కువ. చూడండి, మేడారానికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్న వాళ్ళు ఇలా సైడ్ చెట్ల దగ్గర చూసి ఆపుకొని భోజనాలు చేసుకొని తింటున్నారు. ఇదిగోండి, మనము మేడారం అమ్మవాళ్ళ దగ్గరికి అంటే సమ్మక్క సారక్క అమ్మవాళ్ళ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు మనము కారు పార్కింగ్ ప్లేస్లో పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. టెంపుల్ బయట మాత్రం ఇలా వెయిట్ చూస్తారు కదా, అవి అండ్ బెల్లం గడ్డలు, అక్కడ బెల్లంని బంగారంగా కొలుస్తారు కదా, ఇవన్నీ పెట్టేసి ఉన్నాయన్నమాట. ఇక్కడికి లోపలికి వెళ్తుంటే మాత్రం చాలామంది వరకు కోళ్ళని, మేకల్ని తీసుకొని వెళ్తున్నారండి. నాకైతే చాలా భయం. రండి, టెంపుల్లోకి వెళ్దాము.
నేనైతే ఇదే మొదటిసారి మేడారానికి వెళ్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. చూడండి, ఒకవేళ జాతరప్పుడు జనాలు వెళ్ళటానికి ఎంత స్తంభాల్లాగా నిర్మించారో. నాకు ఈ వాతావరణం మాత్రం చాలా బాగా నచ్చింది. నేనైతే మొదటిసారేనండోయ్. మీరు ఎన్నిసార్లు మేడారానికి వెళ్ళారు? జాతర చూసారా ఎప్పుడైనా? నేనైతే ఎప్పుడూ చూడలేదండి. అసలు టెంపుల్కే ఇదే మొదటిసారి. నాకు లోపల మాత్రం భలే అనిపించింది. ఇది అండి ఈ రోజుకి మన వీడియో. మేమైతే ఇన్ని టెంపుల్స్ని విజిట్ చేశాము. మీరు ఒక్క రోజులో ఎన్ని టెంపుల్స్ విజిట్ చేశారు? నేనైతే ఇదే మొదటిసారండి ఒక్క రోజులో ఇన్ని టెంపుల్స్ని విజిట్ చేయడం. మరి ఇదండి సంగతి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.